హాయ్ క్విక్ వీడియో. నిన్న నేను ఎవరితో మాట్లాడప్పుడు ఇదే ఈ అబ్యూజ్ అండ్ గెటింగ్ అరెస్టెడ్ అండ్ ఆల్ దాట్ నాకు ఒక థాట్ వచ్చింది. ద ఆర్టిస్ట్ పీపుల్ హూ ఆర్ దేర్, ఎనీ వన్, అవి క్రిమినల్స్, అవి స్మగ్లర్స్, అవి డ్రగ్ అడిక్ట్స్, అవి రేపిస్ట్, అవి మర్డరర్స్. మన అలాంటి వ్యక్తి కాదు కదా, మన ఆర్టిస్ట్. మన ఏదో వస్తారు, చేస్తారు, వెళ్ళిపోతారు. ఆర్ ఈవెన్ నాట్ జస్ట్ నేను కూడా కాదు, ఏదైనా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ ఏదైనా. సో బూతులు ఎందుకు పెట్టాలి? మీకు నా పని నచ్చలే అంటే దాన్ని మీరు కమెంట్ చేయండి. బూతులు ఎందుకు పెడుతున్నారు? మనమేం క్రిమినల్స్ కాదు కదా, వీఆర్ ఆర్టిస్ట్. వై ఆర్ యూ గివింగ్ అస్ బ్యాడ్ వర్డ్స్? తిడుతున్నారు ఎందుకు? ఇంత గట్టిగా నీచంగా హారబుల్ గా ఎందుకు తిడుతున్నారు? కొంచెం ఆలోచించుకోండి. ఏం పాపాలు చేశాను, ఏం తప్పులు చేశాను, ఏం క్రైమ్ కమిట్స్ చేశారు, సారీ నా తెలుగు. ఎందుకు తిట్టాలి మీరు? కరెక్ట్ అను, ఆర్టిస్టే కదా, వీఆర్ నాట్ సమ్ ఏదో టెర్రరిస్ట్ కాదు కదా. నేను ఏదో వేరే ఊరు నుంచి వచ్చి ఇక్కడ ఏదో టెర్రరిస్ట్ యాక్టివిటీ చేయడానికి, ఏదైనా మర్డరరా నేను, ఏదైనా రేపిస్టా నేను, నాకు ఇంత గట్టిగా బూతులు తిట్టే అంత అలాంటి ఏం తప్పు చేయలేదు కదా నేను. సో బూతులు తిట్టడం ఆపేయండి ఆర్టిస్ట్ని. ఇది మంచిది కాదు, నిజంగా మంచిది కాదు. ఆర్టిస్ట్ ఆర్ వెరీ స్వీట్, డెలికేట్ పీపుల్. దట్స్ వై రైటర్స్, డాన్సర్స్, సింగర్స్, యాక్టర్స్, వీఆర్ వెరీ, అంటే మన మనసు కొంచెం సాఫ్ట్ ఉంటుంది. తిట్టద్దు, ఆర్టిస్ట్ని తిట్టద్దు ప్లీజ్. తిట్టే వాళ్ళు, క్రైమ్ చేసే వాళ్ళని తిట్టండి, ఆర్టిస్ట్ని తిట్టద్దు. థింక్ ఆఫ్ ఇట్ వన్స్ వాట్ ఐ సెడ్. సరేనా?